హాయ్ అండి. నమస్తే. ముందుగా గురుభ్యో నమః. ఇక ఈరోజు వీడియోకెళ్ళినట్లయితే మనము ఖర్చు చేయడంలో మీ యొక్క సంపాదనని, మీ యొక్క సమృద్ధిని ఏ విధంగా మీరు పెంచుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో మనము తెలియజేస్తాం. ఇంతకుముందు పంచడంలో మనము సంపదని ఎలా మనం తీసుకోవాలో చెప్పినాము. ఇప్పుడు ఖర్చు చేయడంలో మనం ఏ విధంగా మనము సంపదని మనం సృష్టించవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తాం. మీరు బాగా గమనించండి. మీకే కాదు, నాకే కాదు, ప్రతి ఒక్క మానవునికి కూడా జేబు నుంచి ₹100 కాగితం పోయింది అంటే, అబ్బా! ₹100 అయిపోయిందా అని ఒక నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తాం. ఆ నెగెటివ్ ఫీలింగ్ మనకు రాకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఖర్చు పెట్టేటప్పుడు మనం సంతోషంగా ఖర్చు పెట్టాలి. అప్పుడే మీకి ఆ యొక్క మీరు చేస్తున్నటువంటి పనులు ఏదైతే పనులు చేస్తూ ఉంటారో, ఇది మీరు ఇంకో పాయింట్ ఇక్కడ నోట్ చేయాలి. ఏమంటే, నేను ఇవి చేస్తా ఉన్నాను కానీ కూర్చొని ఇంట్లో ఉంటే నాకు వచ్చేస్తుందా? ఈ క్వెషన్ మాత్రం దయచేసి అడగొద్దండి. ఎందుకంటే వాళ్ళ పరిధిలో ఏం చేస్తా ఉన్నారు, దాన్ని చేస్తా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క అవకాశాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. దాని ద్వారా మీరు డబ్బును సంపాదించేస్తారు. అందువల్ల మీరు కమెంట్ చేసేటప్పుడు కూడా బాగా వీడియోని పూర్తి విని కమెంట్ చేయండి. నేను సమాధానం ఇస్తాను. ఇక ఖర్చు అనే విషయానికి ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతుంది. ఇప్పుడు ఒక స్కూల్ ఫీజు కట్టాలి పిల్లోనిది. ఎందుకంటే మనం అక్కడ ఖర్చు చేస్తూ ఉన్నాం. మనకు అది బాధ అనిపించకూడదు ఎప్పుడు కానీ. ఎందుకంటే గురువుల దగ్గర మనం విద్యాభ్యాసం నేర్పిస్తున్నాము, అక్కడ సర్వీస్ తీసుకుంటా ఉన్నాం. వాళ్ళు మనకు సర్వీస్ ఇస్తూ ఉన్నారు కాబట్టి మనం దాన్ని సంతోషంగా ఖర్చు పెట్టాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇంటి విషయాలకు వస్తాము. ఇంటి విషయాలకు వచ్చినట్లయితే సరుకులు తీస్తూ ఉంటాం. బండి ఆయన వచ్చినా కానీ, లేదు షాపింగ్ మాల్లో పోయినా కానీ ఎక్కడ మనం బార్గింగ్ చేయకూడదు అనమాట. బార్గింగ్ చేయకూడదు. మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక అరటిపండు తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం తీయడానికి. అరటిపండు తీసుకున్నామంటే ఎంత ఉంటుంది? కేజీ 40, 30, 50 ఈ ప్రాంతంలోనే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. దాంతో అతని ద్వారా మనం బార్గింగ్ చేయడం వల్ల అతని మనసు సంకోచం చెందుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వస్తువుల్లో మీరు బార్గింగ్ చేయొద్దండి. ఇప్పుడు కానీ సమృద్ధిగా అంటే సంతోషంగా మీరు ఖర్చు పెట్టేదానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తావు, వెళ్ళి అక్కడ నీకు ఏం కావాలో అన్నీ తీసుకుంటావు. తీసుకునేసి ఎండ్ ఆఫ్ ద క్యాష్ కొట్టుకొచ్చిన తర్వాత వాడు బిల్ వేసి సీల్ వేసి నీకు బిల్ ఇచ్చాడు. నువ్వు కరెక్ట్గా జోబు నుంచి ఎంచి డబ్బు ఇచ్చేస్తావు. అప్పుడు కూడా నీ మనసు బాధపడే డబ్బు ఇస్తావు. నువ్వు షాపింగ్ మాల్కు ఏదో కొనాలని పోతావు, నీకు కనబడేంత కొనేస్తావు, బిల్లు ఎక్కువైపోతుంది. దానికి ఒక స్ట్రక్చర్ ఉండదు. మీరు డిసిప్లిన్ వేసుకుని పోతే దాని ప్రకారం కొనుక్కోవచ్చు, రావచ్చు. అత్యవసరం అయితేనే మనకి అవసరం మీద దాన్ని కొనుక్కోవచ్చు. అయినా కానీ నీ అవసరమైన వస్తువును కొనుక్కొనే డబ్బు ఇచ్చేటప్పుడు నీ మెయిన్ ఫీలింగ్ నెగిటివ్లో ఉంటుంది. అప్పుడు నువ్వు నెగిటివ్ని మాత్రమే ఆకర్షిస్తావు, పాజిటివ్ని ఆకర్షించలేవు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్టు, ఒక ప్యాంట్ మీరు తీసుకోవాలని బట్టల షాప్కి వెళ్ళినారు. మీరు ఒక ₹1000 తీసుకున్నాం మీరు అనుకున్నారు, అక్కడ 1200, 1300 ఉంది. ఆ విషయం కూడా మీరు బార్గెన్ చేస్తారు. బార్గెన్ చేసేది మీకు అవసరం. ఓకే, మీతో ₹1000 ఉంది, ₹1000 ఉంది, ప్రస్తుతానికి ₹1000 తీసుకోపా, 300 మళ్ళీ పే చేస్తాను, వేరే రూపంలో పే చేస్తాను చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ యొక్క షర్ట్ ప్యాంట్ నువ్వు తీసేదానివల్ల ఆ స్టోర్లో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా దాని పర్సెంటేజ్ వెళ్తుంది. దాన్ని తయారు చేసిన వ్యక్తికి పోతుంది అమౌంటు, దాన్ని ఎవరైతే సప్లై చేసినారో వాళ్ళకి వెళ్తుంది, ఆ కన్జ్యూమర్కి పోతుంది. ప్రతి ఒక్కరికి కూడా నీ ఏదైతే ఖర్చు పెట్టిండావో ఆ డబ్బు పంచడం జరుగుతుంది. నువ్వు పంచవు, వాళ్ళు పంచుకుంటారు. కాబట్టి నువ్వు పెట్టే ప్రతి ఖర్చు కూడా ప్రతి ఒక్కరికి కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. ఒక పళ్ళు కొన్నాము, కూరగాయలు కొన్నాము, నువ్వు బార్గెన్ చేయకుండా మ్యాక్సిమం ధరే చెప్తాడు ఆ అబ్బాయి మనకి. బార్గెన్ చేయకుండా మీరు డబ్బుని పే చేస్తారో ఆ డబ్బుని ఆ అబ్బాయి వేరే రూపంలో ఉపయోగించుకుంటాడు. కాబట్టి మీరు సంతోషంగా డబ్బుని ఖర్చు పెట్టండి. అందువల్ల మీకు ఖర్చు పెట్టడంలో మీ జీవితంలోకి సంపద, సమృద్ధి అనేది ఆహ్వానించబడతాయి. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు ఒక పదాన్ని చెప్పుకోండి. మీరు ఎప్పుడు కూడా కానీ ఖర్చు పెట్టేటప్పుడు మనసులో చెప్పుకోండి. బయట మీరు చెప్పుకున్న పదాలని మనసులో చెప్పుకోండి. ఏం చెప్తారంటే, నే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి, నా దగ్గరకు వచ్చిన ప్రతి రూపాయి కూడా కానీ, నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా కానీ అనేక రెట్లే తిరిగి నన్ను చేరుతుంది. దానికి డబ్బు కృతజ్ఞతలు అనే పదాన్ని మీ మనసులో చెప్పుకుంటూ ఉండండి. ఈ పదాన్ని మీరు ఖర్చు పెట్టినప్పుడల్లా చెప్పండి. చూడండి, 21 డేస్లో మీ జీవితంలో ఖర్చు పెట్టిన దానికంటే కూడా ఎక్కువ రెట్లు అనేక అవకాశాలు మీ జీవితంలో వస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నన్ను సంప్రదించాలంటే కాల్ మీ ఫర్ ఐడి ద్వారా కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామ్మూర్తి.